సో ఓకేమ్మా. ఇప్పుడు వరకు మనం వచ్చేటప్పటికి మెటల్ కార్బనైల్స్కి సంబంధించి మెటల్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగండ్ యొక్క బాండింగ్ మోడ్స్ ఎట్లా ఉన్నాయి మెటల్తో అనేది ఒక టాపిక్ చూసినాం. ఆ తర్వాత మెటల్ కార్బనైల్స్కి సంబంధించినటువంటి గ్రూప్ థియరీ లేదా మెటల్ కార్బనైల్స్కి సిమెట్రీ ప్రాపర్టీస్ ఎట్లా ఉంటాయి, మెటల్ కార్బనైల్స్కి సంబంధించినటువంటి ఐఆర్ స్పెక్ట్రోస్కోపీని ఆధారంగా చేసుకొని మెటల్ కార్బనైల్స్కి సంబంధించిన సిమెట్రీని ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే మెటల్ కార్బనైల్కి సంబంధించినటువంటి ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ బ్యాండ్స్, అంటే మెటల్ కార్బనైల్కి సంబంధించి ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ యొక్క బ్యాండ్స్, నెంబర్ ఆఫ్ బ్యాండ్స్ని ఆధారంగా చేసుకొని మెటల్ కార్బనైల్స్ యొక్క సిమెట్రీస్ ఏ రకంగా ఉన్నాయనే విషయాన్ని మనం మన లాస్ట్ క్లాసెస్లో చూసినాం. నెక్స్ట్ వీ విల్ కమ్ హియర్ సింథసిస్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్కి సంబంధించినటువంటి సింథసిస్ ఎట్లా ఉందనేది చూద్దాం. సో సింథసిస్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్ చూస్తే ఇన్ 1868 1868 సంవత్సరంలో మీకు షూజెన్ బెర్గర్ అనేటువంటి సైంటిస్ట్ అండి, ప్రిపేర్ ద ఫస్ట్ మెటల్ కార్బనైల్ కాంపౌండ్ PtCl2CO ట్వైస్ అంట. నికెల్ గ్రూప్కి సంబంధించినటువంటి నికెల్, పెల్లాడియం, ప్లాటినంలో ఏదైతే ప్లాటినం ఉందో ఆ ప్లాటినం PtCl2CO ట్వైస్ అనేటువంటి మెటల్ కార్బనైల్స్ని ప్రిపేర్ చేసిందంట బై ద రియాక్షన్ ఆఫ్ PtCl2 విత్ కార్బన్ మోనాక్సైడ్. PtCl2 డైక్లోరో ప్లాటినం తీసుకెళ్ళేసి కార్బన్ మోనాక్సైడ్ లిగాండ్తో ట్రీట్ చేసినప్పుడు PtCl2CO ట్వైస్ అనేది ఫామ్ అయిందంటమ్మా. ఈ ఫామ్ అయిన PtCl2CO ట్వైస్ ప్లస్ సిస్ PtCl2CO ట్వైస్ రెండు ఫామ్ అయినాయంట. PtCl2CO ట్వైస్ సిస్ PtCl2CO2 సిస్ PT నాట్ CO ట్వైస్, సిస్ PtCl2CO2 ఫామ్ అయిందంట. CO ట్వైస్. సో ఇది మొత్తం రెండు, ఇట్స్ అ డైమర్. ఇక్కడ ఏంటి, మొత్తం కాంప్లెక్స్ మొత్తానికి 2 చూపించాడు. అంటే 2 ప్లాటినంలు, 2 క్లోరిన్స్, 2 కార్బనైల్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి PtCl2CO ట్వైస్, ఇది గుర్తుపెట్టుకోండి. PtCl2COకి సంబంధించిన డైమర్ ఫామ్ అయింది ఇక్కడేమో సిస్ PtCl2CO ట్వైస్ ఫామ్ అయింది. మీరు ఒకసారి గుర్తుంటే రామలింగం గోపాలన్ పుస్తకం చెప్పేటప్పుడు మీకు నేను నికెల్ ఫామ్ చేసే, అంటే నికెల్ గ్రూపు, నికెల్, పెల్లాడియం, ప్లాటినం మెటల్ కార్బనైల్స్ ఫామ్ చేసే గ్రూప్ గురించి నేను చెప్పేటప్పుడు నికెల్, పెల్లాడియం, ప్లాటినంలో నికెల్ ఒకటే మెటల్ కార్బనైల్స్ ఫామ్ చేస్తుంది, పెల్లాడియం, ప్లాటినం పెద్దగా ఫామ్ చేయవు అని చెప్పి, ఒకవేళ ఫామ్ చేసిన తక్కువగా ఉంటాయని చెప్పుంటా. అది నేను ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. నేను ఆ రోజున వి రామలింగం అండ్ ఆర్ గోపాల్ అనే పుస్తకాన్ని రెఫరెన్స్గా తీసుకొని చెప్పాను కాబట్టి నాకు ఆ రోజున అందుబాటులో ఉండే ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్పాను. కానీ ఈరోజు మనం ఈ పుస్తకం చదవడం వలన మీకు నికెల్ గ్రూప్కి సంబంధించి పెల్లాడియం, ప్లాటినం కూడా మెటల్ కార్బనైల్స్ని ఫామ్ చేస్తుంది అనే విషయం అర్థమైంది. దానికి తోడు అసలు ఫస్ట్ ప్రిపేర్ చేసినటువంటి మెటల్ కార్బనైలే ప్లాటినంకి సంబంధించింది, అది కూడా 1868 అని చెప్పి చెప్తా ఉన్నాడు. అఫ్కోర్స్ 1868 అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో కాబట్టి మెటల్ కార్బనైల్స్లో ఫస్ట్ ప్రిపేర్డ్ మెటల్ కార్బనైల్ ఏదన్నా ఉందంటే అది ప్లాటినంకి సంబంధించింది. దీన్ని షూజెన్ బెర్గర్ అనేటువంటి సైంటిస్ట్ 1868లో ప్రిపేర్ చేశాడు. అది వచ్చేటప్పటికి PtCl2CO ట్వైస్, ఇదండి PtCl2CO ట్వైస్ అనేటువంటి దాన్ని ప్రిపేర్ చేశాడు. సో బై ద రియాక్షన్ ఆఫ్ PtCl2 విత్ కార్బన్ మోనాక్సైడ్ డైరెక్ట్గా డైక్లోరో ప్లాటినం 2ని తీసుకెళ్ళేసి, అంటే ఇక్కడ ప్లాటినం మెటల్ ఇస్ ఇన్ +2 ఆక్సిడేషన్ స్టేట్ అండి. డైక్లోరో ప్లాటినం 2ని తీసుకెళ్ళేసి కార్బన్ మోనాక్సైడ్తో రియాక్షన్ చేసినప్పుడు PtCl2CO ట్వైస్ ప్లస్ సిస్ PtCl2CO ట్వైస్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఆ తర్వాత చూస్తే మీకు సింపుల్ హోమోలెప్టిక్ ఆర్ బైనరీ మెటల్ కార్బనైల్స్ ఆర్ మేడ్ బై 2 బేసిక్ మెథడ్స్. వన్ ఈజ్ direct reaction of metal with CO, and another one is reductive carbonation in which a metal reacts with CO in presence of a reducing agent. మీరు ఆల్రెడీ రామలింగం అండ్ గోపాలన్ కానీ, నేను బోర్డ్ టీచింగ్ చెప్పిన క్లాసెస్ కానీ, ఆ తర్వాత MMT మదన్ మాలిక్ థూలీ టెక్స్ట్ బుక్లో కానీ ఈ మెథడ్స్ రెండు చూస్తున్నారు. అక్కడ ఇంకా మీకు ఎక్కువ మెథడ్స్ వచ్చినాయి, ఎక్కువ అప్లికేషన్స్ కూడా వచ్చినాయి. బట్ బెటర్ ఇక్కడ కూడా అవి ఒకసారి చూసే ప్రయత్నం చూద్దాం. అవి చూడడానికి ముందు ఇక్కడ ఒక బాక్స్ ఐటమ్ ఉందండి. నేను ముందులే చెప్పాను మీకు, ఏదైనా ఒక పుస్తకంలో బాక్స్ ఐటమ్ కనుక వచ్చిందంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ బాక్స్ ఐటమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బాక్స్ ఐటమ్స్ బాగా చదవాలి మీరు. సో ఇక్కడ ద ఫస్ట్ మెటల్ కార్బనైల్స్, అసలు మొదటగా చేసినటువంటి మెటల్ కార్బనైల్స్ ఏంటో చెప్తున్నాడు. NiCO4 యొక్క స్ట్రక్చర్ని ఇట్లా చెప్పారండి మొదట్లో. అట్లాగే FeCO5 యొక్క స్ట్రక్చర్ని కూడా ఇట్లా చెప్పారు మొదట్లో. బట్ NiCO4కి వచ్చేటప్పటికి టెట్రాహెడ్రల్ జామెట్రీ, FeCO5కి వచ్చేటప్పటికి ట్రైగోనల్ బైపిరమల్ జామెట్రీ.
కానీ మొదట్లో వాళ్ళు ఇలా అజ్యూమ్ చేశారని చెప్తున్నాడు. ఇట్లా బాక్స్ ఐటమ్స్ చదవడం వల్ల మనకి నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. సో ద ఫస్ట్ మెటల్ కార్బనైల్స్ చూస్తే, ఆల్దో షుజెన్బర్గ్ వాజ్ ద ఫస్ట్ టు మేక్ ఏ మెటల్ కార్బనైల్, ద కెమిస్ట్రీ కమ్యూనిటీ అంటే మెటల్ కార్బనైల్స్లో ఫస్ట్ మీకు ప్లాటినంకి సంబంధించినటువంటి PtCl2CO2 అనేటువంటి మెటల్ కార్బనైల్స్ని బర్గర్ అనేటువంటి సైంటిస్ట్ మొట్టమొదటిగా ప్రిపేర్ చేసినప్పటికీ, ఆల్దో షుజెన్బర్గర్ వాజ్ ద ఫస్ట్ టు మేక్ ఏ మెటల్ కార్బనైల్ మొదటిగా ప్రిపేర్ చేసినప్పటికీ, ద కెమిస్ట్రీ కమ్యూనిటీ, ఈ కెమిస్ట్రీ జాతి ఏదైతే ఉందో ఈ కెమిస్ట్రీ జాతి కన్సిడర్స్ లుడ్విగ్ మోన్స్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మెటల్ కార్బనైల్ కెమిస్ట్రీ అంట. మెటల్ కార్బనైల్ కెమిస్ట్రీకి సంబంధించి ఫాదర్గా ఎవరిని చెప్తున్నారు? లుడ్విగ్ మోండ్ అనేటువంటి సైంటిస్ట్ని చెప్తున్నారంట. ఎవడైతే నికెల్ టెట్రాకార్బనైల్ ప్రిపేర్ చేశాడో వాడిని. అదేంటి సార్, పాపం ఫస్ట్ మెటల్ కార్బనైల్ని ప్రిపేర్ చేసిందేమో షుజింగ్ ఏం చెప్పాను ఇందాక వీడి పేరు షుజెన్బర్గర్. ఓకే, షుజెన్బర్గర్. సో ఫస్ట్ షుజెన్బర్గర్ ఎవరైతే ఉన్నాడో ఈయన ఫస్ట్ మెటల్ కార్బనైల్ ప్లాటినంకి సంబంధించినటువంటి PtCl2CO2ని ప్రిపేర్ చేసినప్పటికీ కెమిస్ట్రీ కమ్యూనిటీ మొత్తము లుడ్విగ్ మోండ్ అనేటువంటి సైంటిస్ట్ని మెటల్ కార్బనైల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఫాదర్గా చెప్తా ఉన్నారంట. ఎందుకనంటే ద సెరెండిపిటియస్ డిస్కవరీ ఆఫ్ NiCO4. మీకు తెలుసమ్మా సెరెండిపిటీ అంటే ఏంటో తెలుసా? మీకు వి రామలింగం అండ్ ఆర్ గోపాల్ అనే పుస్తకంలో సైంటిఫిక్ సెరెండిపిటీ అంటారు. సైంటిఫిక్ సెరెండిపిటీ అనే ఒక పదం వాడతాడు. నేను చెప్తాను సైంటిఫిక్ సెరెండిపిటీ అంటే ఏంటి. ఆయన ఇక్కడ కూడా ఏం చెప్పాడు? ద సెరెండిపిటియస్ డిస్కవరీ ఆఫ్ NiCO4 1890 by Mond and co-workers was followed by discoveries of a few more metal carbonyls such as అంటే 1890లో NiCO4ని ప్రిపేర్ చేయడం, ఆ తర్వాత వెంటనే 1891లో FeCO5ని, 1910వ సంవత్సరంలో CO2 CO8 MoCO6ని బై ద సేమ్ గ్రూప్ మోండ్ అనేటువంటి సైంటిస్ట్ ప్రిపేర్ చేయడం కారణంగా ఈయన్ని ఫాదర్ ఆఫ్ మెటల్ కార్బనైల్ కెమిస్ట్రీ అంటారు. ఎవరిని? మోండ్ని. ఎవడైతే లుడ్విగ్ మోండ్ అనేటువంటి సైంటిస్ట్ ఉన్నాడో ఈ లుడ్విగ్ మోండ్ అనేటువంటి సైంటిస్ట్ని ఫాదర్ ఆఫ్ మెటల్ కార్బనైల్ కెమిస్ట్రీ అంటారు. ఎందుకని ఇతని ఫాదర్ ఆఫ్ మెటల్ కార్బనైల్ కెమిస్ట్రీ అన్నారంటే, వాస్తవానికి మెటల్ కార్బనైల్స్ని మొట్టమొదటిగా సింథసైజ్ చేసింది షుజెన్బర్గర్ అనేటువంటి సైంటిస్ట్ 1863లోనే ప్రిపేర్ చేసినప్పటికీ 1863నే కదా 1868లోనే షుజెన్బర్గర్ అనేటువంటి సైంటిస్ట్ మెటల్ కార్బనైల్స్లో ఫస్ట్ మెటల్ కార్బనైల్ని అయినటువంటి ప్లాటినంకి సంబంధించిన మెటల్ కార్బనైల్ అయినటువంటి PtCl2CO2ని మొదటగా ప్రిపేర్ చేసినప్పటికీ కెమిస్ట్రీ కమ్యూనిటీ మొత్తం కూడా లుడ్విగ్ మోండ్ అనేటువంటి సైంటిస్ట్ని మెటల్ కార్బనైల్కి సంబంధించినటువంటి ఫాదర్గా వ్యవహరించడానికి కారణం ఏంటంటే, ఈయన 1890లో టెట్రాకార్బనైల్ నికెల్ని, 1891లో పెంటాకార్బనైల్ ఐరన్ని, 1910వ సంవత్సరంలో ఆక్టాకార్బనైల్ డైకోబాల్ట్ని, హెక్సాకార్బనైల్ మాలిబ్డనం అనేటువంటి దాన్ని ప్రిపేర్ చేశాడు. అందుకని ఇతని ఫాదర్ ఆఫ్ మెటల్ కార్బనైల్ కెమిస్ట్రీగా వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత నేను ఇందాక ఇక్కడ ఒక పదానికి అర్థం చెప్తాను చెప్పా, ద సెరెండిపిటియస్ డిస్కవరీ అని. సో వాట్ ఈస్ మీన్ బై సెరెండిపిటియస్ డిస్కవరీ అంటే దీనికి ఒక చిన్న కథ చెప్పాలి మీకు. ఆ కథ నేను చెప్పింది కాదు, వి రామలింగం అండ్ ఆర్ గోపాల్ అనే పుస్తకంలో ఆయన ఒక కథ చెప్తాడు మనకి. ఆ కథ ఏంటంటే, యాక్చువల్గా ఈ సెరెండిపిటీ అంటే యాక్సిడెంటల్ థింగ్స్ అమ్మ. యాక్సిడెంటల్ థింగ్స్ అంటే ఏంటి? అప్పుడప్పుడు అంటారు చూసారా, తాను ఒకటి తెలిస్తే భగవంతుడు ఇంకొకటి తెలిచాడని. మనం ఒకటి చేయాలనుకుంటే భగవంతుడు ఇంకొకటి చేస్తాడు. అలా జరిగితే దాన్ని ఏమంటారు? యాక్సిడెంటల్ థింగ్స్ అంటారు. కొంతమంది పాపం వాళ్ళు ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళాలని అనుకుంటారు, అన్ఎక్స్పెక్టెడ్గా భగవంతుడు వాళ్ళకి వేరే ప్రొఫెషన్ అలాట్ చేస్తాడు. అలా కనుక జరిగితే దాన్ని యాక్సిడెంటల్ థింగ్స్ అంటారు. ఈ అన్ఫార్చునేట్ థింగ్స్ అంటారు, వీటినే సెరెండిపిటీ అంటారు. దీన్ని సెరెండిపిటీ అంటారు. అయితే ముగ్గురు రాకుమారులు ఉంటారు. ఈ ముగ్గురు రాకుమారులు వాళ్ళ జీవితంలో అనుకోకుండా జరిగినటువంటి కొన్ని జరుగుతాయి. వాళ్ళ జీవితంలో అనుకోకుండా కొన్ని విషయాలు జరుగుతాయి.
ముగ్గురు రాకుమారులు వాళ్ళ యొక్క జీవితంలో అనుకోకుండా జరిగినటువంటి విషయాల గురించి ద త్రీ ప్రిన్సెస్ ఆఫ్ సెరెండిప్టీ అని చెప్పేసి ఒక నావల్ ఉంటుంది. ఆ నావల్ని ఆధారంగా చేసుకొని ద త్రీ ప్రిన్సెస్ ఆఫ్ సెరెండిప్టీ అనే నావల్ని ఆధారంగా చేసుకొని అదేంటమ్మా ముగ్గురు రాకుమారులు వాళ్ళ జీవితంలో అనుకోకుండా జరిగినటువంటి సంఘటనల గురించి, యాక్సిడెంటల్గా జరిగినటువంటి సంఘటనల గురించి చెప్పినటువంటి నావల. అదే మాదిరిగా మనకి ఇద్దరు సైంటిస్టులు ఉంటారు. ఆ ఇద్దరు సైంటిస్టులు ఎవరంటే కీలే అండ్ పౌల్సన్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు. పాపం వీళ్ళిద్దరు ఏం చేద్దాం అనుకుంటారంటే 2 సైక్లోపెంటాడైన్ రింగ్స్ని తీసుకుంటారు. ఈ 2 సైక్లోపెంటాడైన్స్లో మధ్యలో కార్బన్ బాండ్ ఫార్మేషన్ చేద్దాం అనుకుంటారు. అంటే ఒక సైక్లోపెంటాడైన్కి, అంటే సైక్లోపెంటాడైన్ అంటే ఏంటి, ఇట్స్ జస్ట్ లైక్ మీకు ఇట్లా ఉంటుంది, 5 ఫేసెస్ ఉంటాయి. ఇంకొక సైక్లోపెంటాడైన్ ఏంటి, ఇట్లా ఉంటుంది. ఈ సైక్లోపెంటాడైన్కి సంబంధించినటువంటి ఈ కార్బన్కి, ఈ సైక్లోపెంటాడైన్కి సంబంధించినటువంటి ఈ కార్బన్కి మధ్య బాండ్ ఫార్మేషన్ చేయాలనుకున్నారు. కార్బన్ బాండ్ ఫార్మేషన్ చేయాలనుకున్నారు. ఎవరమ్మా? కీలే అండ్ పౌల్సన్ అనే ఇద్దరు సైంటిస్టులు. నేను మళ్ళీ ఆర్గానోమెటల్ కాంపౌండ్ చెప్పేటప్పుడు చెప్తాను మీకు. బట్ అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే అమ్మా, వీళ్ళు FeCl2ని తీసుకుంటారు. అప్పుడు ఐరన్ వచ్చి ఈ సైక్లోపెంటాడైన్కి ఈ సైక్లోపెంటాడైన్కి మధ్యలో Fe కూర్చుంటుంది. వీళ్ళు ఏమనుకున్నారు, ఇట్లా కూర్చోకూడదు అనుకున్నారు. అంటే 2 కార్బన్స్ మధ్య బాండ్ ఫార్మేషన్ కావాలనుకున్నారు. కానీ మధ్యలో 2 కార్బన్స్కి మధ్యలో ఐరన్ మెటల్ వచ్చి కూర్చుంది. అంటే ఏం జరిగింది, వాళ్ళు ఒకటి చేయాలనుకున్నారు, ఇంకొకటి అయింది. అంటే యాక్సిడెంటల్గా జరిగింది. అందుకే దాన్ని సెరెండిప్టీ అంటారు. అట్లాగే ఈ మోండ్ అనేటువంటి సైంటిస్ట్ పాపము టెట్రాకార్బనైల్ నికెల్ని ప్రిపేర్ చేయాలనుకోవాలి 1890 సంవత్సరంలో. ఆయన ఏదో చేద్దాం అనుకున్నాడు, కానీ ఏమైంది, టెట్రాకార్బనైల్ నికెల్ ఫామ్ అయింది. అట్లాగే కీలే అండ్ పౌల్సన్ అనేటువంటి సైంటిస్టులు 2 సైక్లోపెంటాడైన్స్ బిసైక్లోపెంటాడైన్ని ప్రిపేర్ చేద్దామంటే బిసైక్లోపెంటాడైనైల్ ఐరన్ ఫెర్రోసిన్ ఫామ్ అయింది. పాపం ఫామ్ అయింది. ఆ ఫామ్ అవడంతో పాటు దాన్ని వీళ్ళు తయారు చేస్తే దీని మీద ఎమిల్ ఫిషరు, జీ విల్కిన్సన్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు మళ్ళీ రీసెర్చ్ చేస్తారు. అందుకని ఎమిల్ ఫిషర్కి, జీ విల్కిన్సన్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులకి దీని మీద చేసిన విశేష కృషి కారణంగా, దానికి ఉండేటువంటి విపరీతమైనటువంటి అప్లికేషన్స్ కారణంగా జీ విల్కిన్సన్, ఎమిల్ ఫిషర్కి నోబెల్ ప్రైజ్ వస్తుంది. పాపం కష్టం ఒకటిది, అనుభవించేది ఇంకొకడు. అంటే కష్టం ఒకటిదని చెప్పలేంలే. ఎందుకంటే దీనికి సంబంధించిన క్యారెక్టరైజేషన్ చేసింది ఎవరు, ఎమిల్ ఫిషరు, జీ విల్కిన్సనే. కానీ దీనికి మూలం ఎవడు, కీలే అండ్ పౌల్సన్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు కనుక దీన్ని కనుక కనిపెట్టకుండా ఉంటే అసలు జరిగేదే కాదు. కాబట్టి వాళ్ళు ఒకటి అనుకోండి, ఒకటి చేశారు. వాళ్ళు చేసిన పని ఇంకొకటి ఉపయోగపడింది. ఇదంతే అమ్మా. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, తాను ఒకటి తెలిస్తే భగవంతుడు ఒకటి తెలిచాడు. రెండోది, కష్టం ఒకటిది, సుఖం ఒకటిది. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకుంటే మీకు ఆ 2 మాటలు గుర్తుంటాయి. తాను ఒకటి తెలిస్తే భగవంతుడు ఒకటి తెలిచాడేంటి, వాళ్ళు బిసైక్లోపెంటాడైన్ అనే దాన్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి బిసైక్లోపెంటాడైన్ అనే దాన్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటే, తద్వారా కార్బన్ సింగిల్ బాండ్ ఫార్మేషన్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి బిసైక్లోపెంటాడైనైల్ ఐరన్ వచ్చింది. అంటే వాళ్ళు ఒకటి తెలిస్తే ఇంకొకటి వచ్చింది. అయితే కష్టము వీళ్ళు పడ్డారు, అంటే వీళ్ళు తయారు చేశారు దాన్ని. దీని మీద వర్క్ చేసింది ఎవరి తర్వాత, ఎమిల్ ఫిషరు, జీ విల్కిన్సన్. ఫలితం వాళ్ళకి వచ్చింది, నోబెల్ ప్రైజ్ వచ్చింది వాళ్ళకి. నోబెల్ ప్రైజ్ అంటే బోల్డ్ అంత పేరు, బోల్డ్ అని డబ్బులు. సో అది ఆ రకంగా సైంటిఫిక్ సెరెండిపిటీ అంటే ఏంటండి, సైన్స్లో ఏదైనా యాక్సిడెంటల్ థింగ్స్ జరిగితే ఒకటి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇంకొకటి వస్తే దాన్ని సెరెండిపిటీ అంటారు. నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, నేను అప్పట్లో CAET అని సిఎస్ఆర్ ఆస్పిరెంట్స్ ఎంకరేజింగ్ ఎలిజిబిలిటీ టెస్ట్ని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశాను. ఆ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగా నేను సెరెండిపిటీ మీద. సో ఇక్కడ చెప్తున్నాడు, ద సెరెండిపిటస్ డిస్కవరీ ఆఫ్ NiCO4 by 1890 by Mond and co-workers as followed by discoveries of a few more metal carbonyls such as FeCO5 1891, CO2CO8 and MoCO6 1910 by the same group. సో అందుకని మోండ్ని ఫాదర్ ఆఫ్ మెటల్ కార్బనైల్ కెమిస్ట్రీ అంటారు. తర్వాత మోండ్ హూ వాజ్ ఆల్సో ద ఫౌండర్ ఆఫ్ ద ఫేమస్ ఇంపీరికల్ కెమికల్ ఇండస్ట్రీ ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్లో ఉండేటువంటి ఇంపీరికల్ కెమికల్ ఇండస్ట్రీకి ఫౌండర్ అమ్మ. ఎవడమ్మ వాడు, మోండ్స్ ల్యాబొరేటరీ అంటారు దాన్ని. ఇంపీరికల్ కెమికల్ ఇండస్ట్రీ అనే పేరు. రేపొద్దున మీరు కూడా మంచి కెమిస్ట్లు అయ్యి మంచి రీసెర్చ్ వర్క్ చేసి
ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలని నేను ఆశిస్తాను. ఎట్లా అంటమ్మా, ఒక లాయర్కి ఇంట్లోనే ఒక ఆఫీస్ ఎట్లుంటుందో, డాక్టర్ క్లినిక్లోనే ఇల్లు ఎట్ట కట్టుకుంటాడో, ఒక టీచర్కి ఇంట్లోనే ఒక ట్యూషన్ సెంటర్ ఉండాలి. ట్యూషన్ సెంటర్ ఇన్ సెన్స్ ఒక క్లాస్ ఉండాలి. అట్లాగే ఒక రీసెర్చర్కి, అట్లాగే ఒక సైంటిస్ట్కి ఇంటి పక్కన ఒక చిన్న ల్యాబ్ ఉండాలి. మీరు కూడా ఇల్లు కట్టుకోండి, ఇంట్లోనే ఒక చిన్న ల్యాబ్ కూడా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇఫ్ ఇన్ కేస్ అది పాసిబుల్ కానప్పుడు పక్కనే ఎక్కడో చోట ఒక చిన్న ల్యాబొరేటరీ, మీకంటూ ఒక ఓన్ ఇండస్ట్రీ ఉండాలి. సో ఎప్పుడైతే మనకంటూ ఒక ఓన్ ఇండస్ట్రీ ఉంటుందో దెన్ ఓన్లీ ఎకనామికల్ స్ట్రెంత్ అనేది వస్తుంది అనమాట. అట్లాగే ఈ మోండ్ అనేటువంటి సైంటిస్టు, ఆయనకి ఇంగ్లాండ్, భవిష్యత్తులో ఎప్పుడన్నా మీరు ఇంగ్లాండ్ దేశం వెళ్ళినప్పుడు మీకు అవకాశం ఉంటే, ఆయన చనిపోయి ఉంటాడు ఈ పాటికి 1890 కాబట్టి, బట్ ఆ ఇండస్ట్రీ మట్టుకు వాళ్ళ పిల్లలు మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. ఒకసారి అదేమన్నా దొరుకుతుందేమో కనిపిస్తే చూడండి, పోతే అవకాశం ఉంటే. సో కాబట్టి హూ వాజ్ ఆల్సో ఫౌండర్ ఆఫ్ ద ఫేమస్ ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీ ఇంగ్లాండ్లో ఉండేటువంటి ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీకి ఇతను ఫౌండర్ అండి, మోండ్ అనేటువంటి ఆయన. పాపం అందుకేనేమో ఈయనకి ఫాదర్ ఆఫ్ మెటల్ కార్బనల్ కెమిస్ట్ అనేది కూడా వచ్చింది. అంతేగా ఫేమస్గా ఉండే వాళ్ళకే పేర్లు వస్తాయి, అవార్డులు వస్తాయి. సో వాజ్ స్మార్ట్ ఎనఫ్ టు నోటీస్ ద ఇండస్ట్రియల్ పొటెన్షియల్ ఆఫ్ హిజ్ నికెల్ కార్బనైల్ అండ్ అబ్టైన్డ్ ఏ బ్రిటిష్ పేటెంట్ ఫర్ మేకింగ్ ప్యూర్ నికెల్ బై ద మోన్స్ ప్రాసెస్ ఇన్ 1890. ఆ తర్వాత 1890లో టెట్రా కార్బనైల్ నికెల్ నుంచి నికెల్ని ప్రిపేర్ చేసుకునే, ప్యూర్ నికెల్ని ప్రిపేర్ చేసుకునే దానికి ఒక మెథడ్ని ఆయన ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీలో కనిపెట్టి ఆయన దానికి బ్రిటిష్ పేటెంట్ను కూడా పొందడం జరిగింది. అది ఇక్కడ చెప్పాడు. వాజ్ స్మార్ట్ ఎనఫ్ టు నోటీస్ ద ఇండస్ట్రియల్ పొటెన్షియల్ ఆఫ్ హిస్ నికెల్ కార్బనైల్. నికెల్ కార్బనైల్కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పొటెన్షియల్ అంటే పారిశ్రామిక శక్తిని గుర్తించి అండ్ అబ్టైన్డ్ ఎ బ్రిటిష్ పేటెంట్ ఫర్ మేకింగ్ ప్యూర్ నికెల్ బై ద మోన్ ప్రాసెస్ ఇన్ 1890. 1890లో నికెల్ మెటల్ని ప్రిపేర్ చేసుకునే దానికి మోన్స్ ప్రాసెస్ అనేటువంటి దాన్ని కనిపెట్టి దానికి బ్రిటిష్ పేటెంట్ పొందినటువంటి సైంటిస్టు మోండ్ అనేటువంటి సైంటిస్ట్. అందుకే ఈయన ఫాదర్ ఆఫ్ మెటల్ కార్బనల్ కెమిస్ట్రీ అని చెప్పి చెప్తారు. తర్వాత హిజ్ మోండ్ నికెల్ కంపెనీ వాజ్ మేకింగ్ ఓవర్ 3,000 tons of nickel in 1910 with a purity level of 99%. ఈయన మెథడ్ యొక్క గొప్పతనము 3,000 టన్నుల నికెల్ని 1910 సంవత్సరంలో దాదాపు 99% ప్యూరిటీతో ప్రిపేర్ చేశాడంట. అంటే ఈ రోజున మనం భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఎవడన్నా నికెల్ మెటల్ని 99% ప్యూరిటీతో తీసుకోవాలని అనుకున్నట్లయితే మోన్స్ ప్రపోజ్ చేసినటువంటి మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ బాగా ఉపయోగకరంగా ఉంటుందంట. చూసారా, ఈయన ఒక నికెల్ మెటల్తోనే 3,000 టన్నులు నికెల్ని ప్రిపేర్ చేశారంటే ఎన్ని డబ్బులు సంపాదించుంటాడో ఆలోచించండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రీసెర్చ్. అంటే రీసెర్చ్ అనేది ప్యాషన్గా ఉంటుంది, పేరు తెచ్చి పెడుతుంది, డబ్బు అంతకంటే తెచ్చి పెడుతుంది. ఒక టీచర్ కంటే కూడా ఒక రీసెర్చర్, గుడ్ రీసెర్చర్ కెన్ ఎర్న్ మోర్ మనీ దాన్ ఏ టీచర్. ఒక టీచర్ కంటే కూడా ఒక గుడ్ రీసెర్చర్ కొన్ని ఎక్కువ డబ్బు సంపాదిస్తాడు. సో రీసెర్చ్ యొక్క గొప్పతనం అది. రీసెర్చ్ మీకు తెలిసి మీరు బాగా చేయగలిగితే మీకు రీసెర్చ్తో పేరుతో పాటు బోల్డెన్ డబ్బులు వస్తాయి. అదే సినిమా ఉంది బామ్మ మాట బంగారు బాట అని, రాజేంద్ర ప్రసాద్ కార్ ఒకటి ఉంటుంది, మ్యాజిక్ కార్, సూపర్ కార్, 2 ముక్కలు విడిపోయి గాల్లో ఎగురుతుంది అనమాట. ఆ కారు ఎవడో ప్రొఫెసర్ తయారు చేస్తాడు. దానికేమో నీళ్లు పోస్తే ఒక తట్టు పోతుంది, పెట్రోల్ పోస్తే ఒక రకంగా పోద్ది, ఆయిల్ మంచి నూనె ఏదో పోయాలి దానికి. మంచి నూనె పోస్తే కారు ముందుకు పోద్ది, పెట్రోల్ పోస్తే వెనక్కి పోద్ది, ఏదో సంథింగ్ ఉంటుంది. సో దాంట్లో కారు రాగానే ప్రొఫెసర్ గారు కారు వచ్చిందిరా అంటారు. అట్లాగే మీరు కూడా మంచి సైంటిస్టులు అయ్యి మంచి పేరు తెచ్చుకోండి, రైట్. తర్వాత ఏ క్లియర్ లిక్విడ్ విచ్ బాయిల్స్ ఎట్ 40 degrees and decomposes around 180 degrees to pure nickel is extremely toxic. ప్యూర్ నికెల్ ఎప్పుడు కూడా విష ప్రభావాన్ని కలిగి ఉంటుందండి. ఆ తర్వాత ఇది అనేటువంటిది మీకు ఇది 42 degrees దగ్గర బాయిల్ అవుతుందంట, అంటే లిక్విడ్ నుంచి వేపర్గా మారుతుందంట. 180 degrees దగ్గర NiCO4 అనేది నికెల్ మెటల్ గాను కార్బన్ లిగాండ్ గాను డికంపోజ్ అవుతుందంట. సో ఇది ప్యూర్ నికెల్ అనేది ఎక్స్ట్రీమ్లీ టాక్సిక్, అత్యంత విష ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అండ్
ingenuity has to be complemented as he was able to handle this compound in large quantities successfully at the time. సో ఇక్కడ ఏం చెప్పాడు, మోన్స్ ఇంగ్యూనిటీ హ్యాస్ టు బీ కాంప్లిమెంటెడ్ యాజ్ హీ వాజ్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ కాంపౌండ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ సక్సెస్ఫుల్ ఎట్ ద టైం. ప్యూర్ నికెల్ టాక్సిక్ ఉంటుందని చెప్తున్నాడు కదా, అంత టాక్సిక్ ఉన్నప్పటికీ ఈయన ఆ టాక్సిక్ నేచర్లో ఉండేటువంటి ఆ నికెల్ మెటల్ని హ్యాండిల్ చేయడంలో సక్సెస్ అయ్యాడని చెప్తున్నాడు. ద బిఏఎస్ఎఫ్ కంపెనీ ఇన్ జర్మనీ, జర్మనీలో ఉండేటువంటి బిఎస్ఎఫ్ కంపెనీ ఏదైతుందో బై యూజింగ్ ఏ సిమిలర్ ప్రొసీజర్ నవ్ ఏ డేస్ మ్యానుఫ్యాక్చర్స్ మోర్ దాన్ 10,000 tons of FeCO5 per year for making iron oxide pigments used in magnetic tape manufacture అంట. అయితే ఇక్కడ మోన్స్ ఏదైతే ప్రొసీజర్ యూజ్ చేశారో టెట్రాకార్బైల్ నికెల్ని ఉపయోగించి ప్యూర్ నికెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి అదే మెథడ్ని ఉపయోగించుకొని జర్మనీలో ఉండేటువంటి బిఏఎస్ఎఫ్ అనేటువంటి కంపెనీ ఈ రోజున 10,000 టన్నుల పెంటాకార్బైల్ ఐరన్ని ఒక సంవత్సరానికి ప్రిపేర్ చేయగలిగిందంట. ఎందుకని, మేకింగ్ ఐరన్ ఆక్సైడ్ పిగ్మెంట్స్ యూజ్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ టేప్ మ్యానుఫ్యాక్చర్స్. అంటే మీకు ఇప్పుడు మ్యాగ్నెటిక్ స్టిరర్స్ అవి ఉంటాయి కదా, ఆ మ్యాగ్నెటిక్ స్టిరర్స్లో ఆ మ్యాగ్నెటిక్ స్టిరర్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి అవసరమైనటువంటి ఐరన్ ఆక్సైడ్ పిగ్మెంట్స్ని తయారు చేసుకోవడానికి ఏవైతే మ్యాగ్నెటిక్ టేప్లో ఉపయోగించే ఐరన్ ఆక్సైడ్ పిగ్మెంట్స్ని తయారు చేయడానికి అవసరమైనటువంటి ఐరన్ని పెంటాకార్బైల్ ఐరన్ నుంచి 10,000 టన్స్ని FeCO5ని చేయగలిగారంట వాళ్ళు. సో ఇట్ మే బీ ఆఫ్ ఇంట్రెస్ట్ టు నోట్ దట్ it was during this period of discovery of metal carbonyls that Alfred Wener's theory of bonding in metal complexes was being proposed in 1893, and chemists had no idea about the actual shape of metal carbonyls. Indeed, the original formula of NiCO4 and FeCO5 given in common chemistry textbooks, see below, published around 1925, reflect the precipitation at that time అంటున్నాడు. అయితే 1893 సంవత్సరంలో ఆల్ఫర్డ్ వెన్నర్ థియరీ వచ్చేంత మటుకు కూడా మీకు తెలుసు కదమ్మా, మెటల్ కార్బనైల్స్ అంటే కోఆర్డినేషన్ కెమిస్ట్రీ డెవలప్ అవ్వాలి. ఎప్పటికీ మెటల్ కార్బనైల్స్ ప్రిపేర్ చేసే టైంకి కోఆర్డినేషన్ కెమిస్ట్రీ డెవలప్ అవ్వాల. కాబట్టి మెటల్ కార్బనైల్స్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ డెవలప్ అవ్వలేదు కాబట్టి మెటల్ కార్బనైల్స్కి సంబంధించిన స్ట్రక్చర్స్ని చెప్పేదానికి లేదు. అందుకనే 1925 టైంలో కొన్ని పుస్తకాలు పబ్లిష్ అయితే ఆ పబ్లిష్ అయిన పుస్తకాల్లో టెట్రాకార్బైల్ నికెల్ని పెంటాకార్బైల్ ఐరన్ని ఈ రకంగా ప్రచురించారంట. అయితే ఏ రోజైతే 1893 తర్వాత కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అనేది డెవలప్ అయిందో అప్పుడు వీళ్ళు ఈ మెటల్ కార్బనైల్స్కి సంబంధించిన స్ట్రక్చర్స్ని చదవడం స్టార్ట్ చేశారు. మీకు ఇదే మాట వి రామలింగం అండ్ ఆర్ గోపాలన్ అనేటువంటి పుస్తకంలో కూడా చెప్తాడు. జైసిస్ సాల్ట్ అని ఉంటుంది, వీళ్ళందరికీ ఆద్యుడు. వీళ్ళందరికంటే ముందు మెటల్ కార్బనైల్స్ అనేవి ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్లో ఒక పార్ట్ అయితే ద ఫస్ట్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్ డిస్కవర్డ్ ఈజ్ నథింగ్ బట్ జైసిస్ సాల్ట్. మొట్టమొదటి ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్ దేనైతే కనిపెట్టారో అది జైసిస్ సాల్ట్ అనమాట. 1825 ఐ థింక్. మీకు ఇది ఎప్పుడు 1868, 1825, 1827లోనే ఎప్పుడో ఐడెంటిఫై చేస్తుంటాడు జైసిస్ సాల్ట్. ఆ రకంగా మీకు ఈ మెటల్ కార్బనైల్స్ అనేటువంటివి ఈ ప్రిపేర్ చేసే టయానికి లేదా మెటల్ కార్బనైల్స్ అనేటువంటి రెడీ అయిన టయానికి మీకు ఆ కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి థీరమ్స్ ఏవైతే ఈరోజు మనం చదువుకున్న మాలిక్యులర్ ఆప్టాల్ థియరీ కానీ, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ కానీ, జాండలర్ థియరీ కానీ, వెర్నర్స్ థియరీ కానీ, వ్యాలెన్సీ బాండ్ థియరీ కానీ, ఇవన్నీ కూడా అప్పటికి డెవలప్ అవ్వాల. అందుకని వాటి యొక్క స్ట్రక్చర్స్ని ఖచ్చితంగా చెప్పలేకపోయారు. ఆ స్ట్రక్చర్స్ని ఇట్లా రాయడం జరిగింది ఆ పుస్తకాల్లో అని చెప్పాడు. చూసారా, బాక్స్ ఐటమ్స్ చదవడం వల్ల మన బుర్ర పెరుగుద్ది, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ తర్వాత సమ్ హోమోలెప్టిక్ ఆర్ బైనరీ మెటల్ కార్బనైల్స్ ఆర్ మేడ్ బై 2 బేసిక్ మెథడ్స్. మెటల్ కార్బనైల్స్లో హోమోలెప్టిక్ మెటల్ కార్బనైల్స్ అంటే మీకు తెలుసు, ద మెటల్ కార్బనైల్స్ ఇన్ విచ్ ద లైగాండ్స్ ఆర్ కార్బనైల్ లిగాండ్స్ ఓన్లీ బట్ నాట్ అదర్ దాన్ కార్బనైల్ లిగాండ్స్. మెటల్ కార్బనైల్స్లో ఉండే లైగాండ్స్ కార్బనైల్ లిగాండ్స్ మాత్రమే అవుతా, కార్బనైల్ లిగాండ్స్ కాకుండా వేరే లిగాండ్స్ ఏవి లేకుండా ఉన్నట్లయితే వాటిని
ఏమంటారండి, హోమోలెప్టిక్ మెటల్ కార్బనైల్స్ అంటారు. అట్లాగే బైనరీ మెటల్ కార్బనైల్స్ ఆర్ మేడ్ బై 2 బేసిక్ మెథడ్స్, 2 పద్ధతుల ద్వారా కనిపెట్టచ్చు. ఒకటి డైరెక్ట్ రియాక్షన్ ఆఫ్ ద మెటల్ విత్ CO అండ్ రెడక్టివ్ కార్బనేషన్ ఇన్ విచ్ మెటల్ సాల్ట్స్ రియాక్ట్స్ విత్ CO ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్. ఒకటి డైరెక్ట్ కాంబినేషన్ మెథడ్, రెండవది వచ్చేటప్పటికి రెడక్టివ్ కార్బనేషన్ మెథడ్. ఈ 2 పద్ధతుల ద్వారా చేయొచ్చు. ఆ 2 పద్ధతులు ఏంటో చూస్తే అయిపోతుంది. బట్ నేను మీకు దాదాపు 4-5 పద్ధతులు ఏమో చెప్పున్నా అక్కడ. డిస్ప్రోపోజియేషన్ రియాక్షన్ మెథడు, బై అదర్ మెథడ్స్, ఆక్సిడేషన్ డైరెక్ట్ కాంబినేషన్ మెథడు, హై ప్రెషర్ సెన్సెస్, ఓ 4-5 పద్ధతులు ఏమో చదువుకున్నాం. ఎగ్జాంపుల్స్ కూడా ఎక్కువ చేస్తున్నాం. ఎక్కడ మదన్ మాలిక్ థియరీలో ఎక్కువ ఎగ్జాంపుల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఎగ్జాంపుల్స్ బాగానే ఇచ్చాడు. చూద్దాం. డైరెక్ట్ కార్బనేషన్. దిస్ మెథడ్ ఈజ్ అప్లికేబుల్ టు ద సెన్సెస్ ఆఫ్ ఓన్లీ ఎ ఫ్యూ మెటల్ కార్బనైల్స్. NiCO4 is the classic example which was discovered by Ludwig Mond in 1890. అంటే ఇదే ఈ మెథడ్ డైరెక్ట్ కాంబినేషన్ మెథడే. పాపం ఈ డైరెక్ట్ కాంబినేషన్ మెథడే మోండ్కి కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించి పెట్టుంటుంది పాపం. సో Ludwig Mond in 1890 and has since then been utilizes in the refining of nickel as well. నికెల్ని ఈ రోజుకి ప్యూర్ నికెల్ని రిఫైనింగ్ అంటే ప్యూర్ అనమాట. ప్యూర్ నికెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ రోజుకి ఇదే మెథడ్ని యూజ్ చేస్తూ ఉన్నారు 1819లో, డైరెక్ట్ కాంబినేషన్ మెథడ్. సో Ni+4 ఈక్వలెన్స్ ఆఫ్ కార్బన్ లిగాండ్ 1 bar అట్మాస్ఫియర్ 25 degrees టెంపరేచర్ దగ్గర చేస్తే టెట్రాకార్బనల్ నికెల్ ఫామ్ అయింది. ఇట్ ఈస్ ఏ కలర్లెస్. దీని మెల్టింగ్ పాయింట్ -70 degrees అండ్ బాయిలింగ్ పాయింట్ వచ్చేప్పటికి 42 degrees. ఆ తర్వాత ఐరన్ని 5 ఈక్వలెన్స్ ఆఫ్ కార్బన్ లిగాండ్తో 100 bar అట్మాస్ఫియర్ ప్రెషరు 150 degrees టెంపరేచర్ దగ్గర చేస్తే పెంటాకార్బనల్ ఐరన్ ఫామ్ అయింది. ఇట్ ఈస్ ఎ పేల్ ఎల్లో కలర్ లిక్విడ్. మెల్టింగ్ పాయింట్ -20 degrees, బాయిలింగ్ పాయింట్ 103 degrees అని చెప్తున్నాడు. ఇవి ఆల్రెడీ అక్కడ చెప్పానండి, అందుకని నేను మామూలుగా చెప్పేస్తా ఉన్నా. నెక్స్ట్ యూ గో ఫర్ రెడక్టివ్ కార్బనేషన్. రెడక్టివ్ కార్బనేషన్ ఇస్ ద మోస్ట్ కామన్లీ యూటిలైజ్డ్ మెథడ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ బైనరీ మెటల్ కార్బనైల్స్. ఈ బైనరీ మెటల్ కార్బనైల్స్ని చేయడం కోసం ఉపయోగించేటువంటిదంట. Reducing agents such as aluminium, sodium, zinc, trialkyl aluminum and Grignard reagents are used in the reaction with a metal halide or acetate along the carbon monoxide at high temperature, and temperatures representative reactions are given below అని చెప్పాడు. రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఏమి ఇచ్చాడో, టెంపరేచర్ ఏంటి, ప్రెషర్ ఏంటి, హై టెంపరేచర్ చెప్పాడు. దీన్ని మనము హై ప్రెషర్ రెడక్టివ్ కార్బనేషన్ మెథడ్ చెప్పుకున్నాం మనం. సో దీన్ని హై ప్రెషర్ సిన్సిస్ అని కూడా చెప్పాను నేను మీకు అక్కడ. సో CrCl3 Al 6 ఈక్వలెన్స్ ఆఫ్ కార్బన్ లిగాండ్స్ కలిసిపోయి CrCO6 AlCl3 ఫామ్ అయితే ఇక్కడ అల్యూమినియం రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ క్రోమియం +3 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. ఇక్కడ క్రోమియం 0 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. +3 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి 0 ఆక్సిడేషన్ స్టేట్కి పడిపోయింది కాబట్టి రిడక్షన్ జరిగింది. ఆ తర్వాత ఎడిషన్ ఆఫ్ కార్బన్ లిగాండ్స్ జరిగినాయి కాబట్టి కార్బనేషన్ జరిగింది. కాబట్టి దీన్ని రెడక్టివ్ కార్బనేషన్ అన్నాడు. ఆ తర్వాత MOCl5 metal is in molybdenum is in +5 oxidation state. 5 equivalents of sodium metal plus 6 carbon ligands, diglem 62 bars -10 to -25 degrees temperature. MOCO6 0కి పడిపోయింది. అంటే ఇక్కడ ఏంటి MOCl5 అంటే ఇట్ ఈజ్ ఇన్ +5 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి 0కి పడిపోయింది, రిడక్షన్ జరిగింది. ఆ తర్వాత ఎడిషన్ ఆఫ్ కార్బన్ లిగాండ్స్ జరిగినాయి కాబట్టి మెటల్ రెడక్టివ్ కార్బనేషన్ అంటాడు. +5 NaCl బయటపోయింది. ఆ తర్వాత VCl3 ప్లస్ సోడియం అనే ఇక్కడ వెనిడియం ఇస్ +3 ఆక్సిడేషన్ స్టేట్. సోడియం ఇస్ రెడ్యూసింగ్ ఏజెంట్ 6 కార్బనైల్స్. Na డైగ్లామ్ ట్వైస్ VCO6 H3PO4తో కలిసిపోయి VCO6ని ఫామ్ చేస్తుంది. ఆ తర్వాత హెక్సా కార్బనైల్ టంగ్స్టన్ ఇస్ +6 ఆక్సిడేషన్ స్టేట్. జింక్ మెటల్ 6 కార్బనైల్స్ కలిసిపోయి హెక్సా కార్బనైల్ టంగ్స్టన్ +3 ZnCl బయటకు పోతుంది. RuCl3 రుథేనియం ఇస్ +3 ఆక్సిడేషన్ స్టేట్. రుథేనియం ఇస్ 0 ఆక్సిడేషన్ స్టేట్, రిడక్షన్ జరిగింది. దీని నుంచి మళ్ళీ RuCO5 ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ 2 ఇథాక్సీ ఇథనాలు 80 to 135 degrees అట్మాస్ఫియర్, పొటాషియం హైడ్రాక్సైడ్ 75 degrees టెంపరేచర్, జింక్ మెటల్ యూజ్ చేస్తే ఇది ఫామ్ అయింది. సో 2MnOAc twice plus 10 carbonyl ligands plus trialkyl aluminum will give us to Mn2CO10 plus AlOAc thrice plus C4H10 ఫామ్ అవుతుంది. ఇది డైఐసోప్రోపాక్సీ గ్రూప్ ఉంటుంది. 207 bar అట్మాస్ఫియర్ టెంపరేచరు 80 to 100 degrees ప్రెషర్ దగ్గర టెంపరేచర్ దగ్గర 207 అట్మాస్ఫియర్ బార్ ప్రెషరు 80 to 100 degrees టెంపరేచర్ దగ్గర రియాక్షన్ జరుగుతుంది.
ఆ తర్వాత 2MnOAc twice plus 4Na plus 10CO will give less to Mn2CO10 plus NaOCa. DME solvent to 165 degrees temperature, 240 atmosphere bar pressure. ఆ తర్వాత 3 equivalents of RuAc thrice plus 12CO plus 4.5 H2 will give less to Ru3CO12 plus 9MEc OCH2COMe methanol 150 degrees temperature, 155 atmosphere pressure. So in the case of metal oxides, carbon monoxide itself acts as reducing agent and gets converted to CO2 in process. Gets converted to the CO2 in the process. The reaction conditions are relatively more drastic for such reactions అని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటి, మీకు మెటల్ అనేటువంటిది మెటల్ ఆక్సైడ్స్ రూపంలో ఉన్నప్పుడు OSO4 కానీ Ru2OS7 కానీ RuO2 కానీ COO కానీ Fe2O3 కానీ MOO3 కానీ 2COCO3 అంటే మెటల్ ఆక్సైడ్స్గా ఉంటే కార్బన్ మోనాక్సైడే ఇక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది. వేరే రెడ్యూసింగ్ ఏజెంట్ సోడియము, అల్యూమినియము, జింకు, వాటరు లాంటి రెడ్యూసింగ్ ఏజెంట్స్ని తీసుకోకూడదు అని చెప్తున్నాడు. కార్బన్ మోనాక్సైడ్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. కార్బన్ మోనాక్సైడే రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది అండ్ గెట్స్ కన్వర్టెడ్ టు CO2గా ఈ కార్బన్ మోనాక్సైడ్ CO2గా బయటకు వెళ్ళిపోతుంది. ఇన్ ప్రాసెస్ ద రియాక్షన్ కండిషన్స్ ఆర్ రిలేటివ్లీ మోర్ డ్రాస్టిక్ ఫర్ సచ్. అంటే రియాక్షన్ కండిషన్స్ డ్రాస్టిక్ అంటే ఎక్కువగానే అర్థం అమ్మా. ఇక్కడ OSO4CO కలిసిపోయేసి OH3CO12 plus 4CO2 ఫామ్ చేసి మిథనాలు at 125 degrees temperature, 75 atmosphere pressure. Re2O7 17 equivalents of carbonyl కలిసిపోయేసి 215 atmosphere pressure, 290 degrees temperature దగ్గర Re2CO10 plus 7CO2 ఫామ్ చేస్తుంది. ఆ తర్వాత RuO2 plus H2O plus CO కలిసిపోయేసి Ru3CO12 plus CO2 ఫామ్ చేస్తుంది. అట్ టోలిన్ సాల్వెంట్ 20 atmosphere pressure, 160 degrees temperature. ఆ తర్వాత కోబాల్ట్ ఆక్సైడ్ COతో కలిసిపోయేసి 1900 atmosphere pressure, 80 degrees temperatureతో CO2 CO8 plus CO2 ఫామ్ చేస్తుంది. ఆ తర్వాత Fe2O3 COతో కలిసిపోయేసి FeCO5 plus CO2 ఫామ్ చేస్తుంది. 2000 atmosphere pressure, 225 degrees temperature అవసరం అవుతుంది. ఆ తర్వాత MOO3 COతో కలిసిపోయేసి 2000 atmosphere pressure, 300 degrees temperature దగ్గర MOCO6 plus CO2 ఫామ్ చేస్తుంది. రెడక్టివ్ కార్బనేషన్ మెథడ్ అనొచ్చు, దీన్ని హై ప్రెషర్ సింథసిస్ అని కూడా అనొచ్చమ్మా. ఇక్కడ ప్రెషర్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి. 2COCO3 plus 2H2 plus 8CO will give less to 100 to 150 degrees temperature, 240 atmosphere bar pressure. CO2 CO8 plus 2CO2 plus 2H2 అని ఫామ్ అయింది. సో దీస్ ఆర్ ఆల్సో వెరైటీస్ ఆఫ్ అదర్. దెర్ ఆర్ ఆల్సో a variety of other methods. However, they are specific to few metal carbonyls clusters and industrially useful carbonyls అంట. అంటే ఈ రెండింటితో పాటు ఇంకా వేరే మెటల్ కార్బనైల్స్ని ప్రిపేర్ చేసిన మెథడ్స్ ఉన్నాయంట. బట్ అవి కొన్ని మెటల్ కార్బనైల్స్ మాత్రమే పనిచేస్తాయంట. అవి కూడా ఇండస్ట్రియల్గా బాగా ఉపయోగపడేటువంటి వాటికి మాత్రమే అని చెప్తున్నాడు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడమ్మా. Na3IrCl6 plus CO will give less to IR4CO12. మెథనాల్ని రిఫ్లక్స్ 1 atmosphere చేయడం. RHCl3 3H2O plus CO మిథనాల్ని 100 degrees దగ్గర 1 atmosphereతో చేస్తే RHCO twice Cl twice అనేది హెప్టేను COH2 NHCO దగ్గర RH4CO12ని ఫామ్ చేయడం. ఆ తర్వాత RHCl3 3H2O CO సేమ్ కాంబినేషన్ మిథనాలు, బట్ టెంపరేచర్ మారిందండి. 60 degrees to 40 to 50 atmosphere ప్రెషర్ దగ్గర చేస్తే RH6CO16 వచ్చిందంట. అక్కడేమో RH4CO12 వచ్చిందంట. అది గుర్తించాలా. తర్వాత హెక్సామిథైల్ టంగ్స్టన్ తీసుకెళ్ళేసి ఎక్సెస్ ఆఫ్ CO తో చేసినప్పుడు హెక్సా కార్బనైల్ టంగ్స్టన్ ప్లస్ 3Me2CO అనేది ఫామ్ అయిందంట. ఆ తర్వాత విల్కిన్స్ RHClPPH3 క్లోరోట్రిస్ట్రైఫినైల్ ఫాస్ఫైన్ రోడియం విల్కిన్సన్స్ కెటలిస్ట్ అంటారు. విల్కిన్సన్స్ కెటలిస్ట్ ఆల్డిహైడ్తో ట్రీట్ చేస్తే RHClCOPPH3 ప్లస్ RH అనేది ఫామ్ అయిందంట. డైమరైజేషన్ అంటే విల్కిన్సన్స్ కెటలిస్ట్ను ఉపయోగించి మీరు మెటల్ కార్బనైల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. విల్కిన్సన్స్ కెటలిస్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కెటలైటికల్ హైడ్రోజనేషన్కి ఉపయోగపడుతుంది. ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ చెప్పేటప్పుడు చెప్తానే. ఆ తర్వాత RuNH35 H2O2 ప్లస్ విల్ గివ్స్ లెస్ టు CO. RuNH35 CO2 ప్లస్ అనేది ఫామ్ అవుతుందంట. ఆ తర్వాత 2FeCO5 విల్ గివ్స్ లెస్ టు Fe2CO9 ప్లస్ CO ఆల్కహాల్స్ సన్లైట్. ఆ తర్వాత 3FeCO5 ప్లస్ 6OH మైనస్ విల్ గివ్స్ లెస్ టు
మెటల్ కార్బొనైల్ హైడ్రైడ్స్ని ఫామ్ చేసి దాన్ని మ్యాంగనీస్తో ఆక్సిడేషన్ చేస్తే మెటల్ కార్బొనైల్స్ అనేటువంటి ఫామ్ అయినాయి, Fe3CO12 ఫామ్ అయింది. ఆ తర్వాత 2CO2CO8 will gives rise to CO4CO12 plus 4CO8 at 70 degrees centigrades. These are the మెటల్ కార్బొనైల్ సింథసిస్. మెటల్ కార్బొనైల్స్కి సంబంధించినటువంటి సింథసిస్ పద్ధతులు అండి ఇవన్నీ కూడా. సింథసిస్ ఆఫ్ మెటల్ కార్బొనైల్స్కి సంబంధించినటువంటి సింథటికల్ మెథడ్స్ ఇవి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ సింథసిస్ ఆఫ్ మెటల్ కార్బొనైల్స్. ఇది ఈరోజు క్లాసు. సో రేపటి క్లాస్లో మనం ఏం చేద్దామంటే మెటల్ కార్బొనైల్స్కి సంబంధించినటువంటి రియాక్షన్స్, ఇక రేపు నుంచి వ్యాస్కి వెళ్తామండి. రేపు నుంచి ఇంకా మీకు ఇంకా మెటల్ కార్బొనైల్స్ రియాక్షన్స్ అన్నీ వస్తాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. రియాక్షన్స్ తెలుసుకోవాలి, రియాక్షన్ మెకానిజం తెలుసుకోవాలి, టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ తెలుసుకోవాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏ రకంగా అయితే టైప్స్ ఆఫ్ రియాక్షన్ తెలుసుకుంటారో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా అట్లాగే టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ తెలుసుకోవాలి. అది కూడా మెటల్ కార్బొనైల్స్లో టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ బాగా తెలుసుకోవాలి. దట్ ఈస్ ద థింగ్. ఓకే, సో రేపటి క్లాస్లో